ఇది టెంపుల్ ఆడ ఉంది కదా ఆ సెంటర్లో. ఇదా ఓం నమ శివాయ. మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తున్నా ఇప్పుడు. సోమవారం ఆ శివయ్య దర్శనం అయితే చేసుకొని రిటర్న్ అవుద్దాం మనం. నెక్స్ట్ చాలా పాయింట్స్ ఉన్నాయి, వాటిని అన్నిటిని కవర్ చేసుకుంటూ. అండ్ కొన్ని హోటల్స్ కూడా ఇక్కడ అడగాలి, ఇంక అడగలేదు ఎవరికి. హోటల్స్ కూడా మంచి మంచి హోటల్స్ అండ్ బడ్జెట్లో వచ్చే హోటల్స్, రిచ్ హోటల్స్ కూడా చూపిస్తాను. టెంపుల్కి వెళ్ళే రూట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అబ్బా. మొత్తం చెట్లు, రోడ్డు కూడా మొత్తం సిసి రోడ్ వేస్తున్నారు. ఇదంతా కాకపోతే వన్ వే, అటు నుంచి ఆపోజిట్ నుంచి కూడా వెహికల్స్ వచ్చేస్తున్నాయి. చల్లగా ఉంది అసలు, చలి చలి పెడుతుంది. ఇక్కడ మాత్రము ఏంది మొత్తం చెక్ పోస్టులు, వీళ్ళు అసలు ప్రైవేటా ఏంది అసలు? ఇది పైసలు తీసుకుంటున్నారు చెక్ పోస్టులు పెట్టి. ఫారెస్ట్ డిపార్ట్మెంటా కాదు, ఏందో మరి. టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. ఈ నుంచి అటు పైకి నడుచుకుంటూ పోవాలనుకుంటా. మహాబలేశ్వరం టెంపుల్ పక్కనైతే ఇది స్కూల్ ఉంది, ఇదే పక్కనే టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ గోడకి ఆనుకుంటూనే ఇదిగో స్కూలు. ప్రేయర్ చేస్తున్నారు, ఎర్లీ మార్నింగ్ కదా, 9 అవుతుంది, 9 దాటిందిలే. ప్రేయర్ అయితే చేసుకుంటున్నారు. బాగుంది, మొత్తం హిందీలో ఉంది. ఓకే, లైన్ అయితే ఉంది, కొంచెం లైన్గానే ఉంది, ఎక్కువేం లేదులే. అలా బాగుంది. దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఏదో టెంపుల్ వ్యూ ఇది. బయట అందరు చాలా మంది ఉన్నారు. చాలా పురాతన కాలం ఇది అసలు. ఈ ఆర్కిటెక్చర్ చూస్తున్నారు కదా, ఆర్కిటెక్చర్ ఎట్లా ఉన్నదో. ఇప్పుడు న్యూ టెంపుల్స్ ఆర్కిటెక్చర్కి ఈ ఆర్కిటెక్చర్కి చాలా డిఫరెంట్. న్యూ టెంపుల్స్ ఇట్లా కట్టలేరు అసలు. అప్పట్లో మిషనరీస్ లేవు, ఏమీ లేవు, కానీ ఎట్లా కట్టారో కూడా తెలియదు. ఇగో ఇదే మహాబలేశ్వరం టెంపుల్. ఇది ఈ టెంపుల్ ఏమొచ్చి 5000 సంవత్సరాల చరిత్ర అయితే ఈ టెంపుల్కి ఉన్నది. ఈ టెంపుల్కి ఒక పెద్ద స్టోరీ కూడా ఉంది. ఆ స్టోరీ అయితే షార్ట్కట్లో అయితే చెప్పేస్తాను. పురాతన కాలం దేవుళ్ళు దేవతల కాలంలో ఈ ప్లేస్లోనేమొచ్చి అతిబల్ మహాబల్ అనే 2 రాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికి బ్రహ్మచేత పొందిన ఒక వరగర్వం అయితే ఉండేది. దానితో అక్కడున్న దేవతల్ని, ఋషులని, మునుల్ని చాలా ఇబ్బంది పెట్టేవారు. దాంతో అక్కడున్న దేవతలు, మునులు, ఋషులు అందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి చెప్పారంట. విష్ణువు అయితే అతిబల్ని ఖతం చేశారు, గాని మహాబలిని మాత్రము ఖతం చేయలేకపోతున్నారు. అప్పుడు శివుడు సహాయం కావాల్సి వచ్చింది. ఆ శివుడు ఇక్కడ మహాబలేశ్వరగా వెలిశాడు. ఇదే ప్లేస్లో ఆ మహాబలిని అయితే చంపాడు. అందుకే ఇక్కడ మహాబలేశ్వరంగా పేరు పెట్టారు. ఇక్కడ ఉన్న శివలింగము అన్ని శివలింగాల్లా కాకుండా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రుద్రాక్ష రూపంలో శివుడు ఇక్కడ వెలిశాడు. ఈ టెంపుల్ 800 ఏళ్ల నాటి టెంపుల్ ఇది. ఇక్కడికి దగ్గరలో ఉన్న పంచగంగ సముదాయం నుంచి వాటర్ని తీసుకొచ్చి ఇక్కడున్న శివలింగానికి అయితే ప్రతిరోజు అభిషేకం చేయిస్తారు, స్నానం చేయిస్తారు. పంచగంగ సముదాయము అంటే కృష్ణ, వేణి, కోయిన, సావిత్రి, గాయత్రి నదులు మొత్తం ఒకే దగ్గర కలిసే ప్రదేశం అది. అక్కడి నుంచి వాటర్ తీసుకొస్తారు. టెంపుల్ పైనుంచి వ్యూ ఇది. ఇగో దీని పైకి వచ్చి ఇదంతా కింద లైన్లో ఉన్నారు కదా, అది టెంపుల్ ఆడ ఉంది కదా, ఆ సెంటర్లో ఫ్లాగ్ ఊగుతుంది అక్కడ. టెంపుల్ బయట మాత్రం మొత్తం ఫుడ్ స్ట్రీటే ఉన్నది అండ్ కొన్ని షాపింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఇదేదో ఉంది చూడండి, వడపావ్ అంట. వడపావ్ ఇప్పుడు తిందాం మనము. ఫస్ట్ టైం అయితే నేను తింటున్నా ఈడ. హలో, వడపావ్ అంటే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. పర్లేదు,
లోపల ఆలో ఉంది. ఓకే. ఈ పక్కనే అతిబలేశ్వరుని ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం కూడా 800 సంవత్సరాల క్రితం కట్టింది. లోపల వీడియో తీయకూడదు, ఇక్కడ నుంచే దర్శనం చేసుకోండి. ఇక్కడున్నవి చాలా పురాతన కాల ఆలయాలు. ఇవన్నీ మొత్తం రాక్ తోటే కట్టినవి. ఇవన్నీ ఇక్కడున్న ఆర్కిటెక్చర్ కూడా నాకైతే చాలా నచ్చాయి. ఇక్కడ నుంచి ఆ ముందుకి వెళ్తే పంచగంగ ఆలయం కూడా ఉంటుంది. అక్కడ కూడా వీడియో తీయకూడదు, బయట నుంచే చూపిస్తా. ద రాయల్ గ్రౌండ్ గేమ్స్ అంట. చూడండి, మొత్తం చిన్నపిల్లలకే ఉంది. ఇదంతా చిన్నపిల్లల గేమ్స్. మనకి మాల్స్లో ఉంటాయి కదా, సేమ్ అలానే. ఓ ట్రైనా ఇది? బాయ్ బాయ్. ఇగో ఈడొక పురాతన టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇదేమొచ్చి కృష్ణాబాయి టెంపుల్. మనం కృష్ణాదేవి అంటాము, మహారాష్ట్ర వాళ్ళు కృష్ణాబాయి అంటారు. లోపలికి వెళ్ళి చూద్దామా రండి. ఈ టెంపుల్ చాలా పురాతన కాల టెంపుల్. మరికొన్ని రోజుల్లో ఇది ఉంటుందో లేదో కూడా తెలియదు, ఎందుకంటే ఒక సైడ్ నుంచి ఏమొచ్చి ఇది కిందకి దిగుతూ ఉన్నది. కృష్ణాదేవిది టెంపుల్ ఇది. కృష్ణాదేవిది. మనకి కృష్ణా నది ఉంది కదా, విజయవాడలోనే ఏమొచ్చి వరదలు, ఈ సంవత్సరం ఏమొచ్చి వరదలు పొందించిన కృష్ణా నది స్టార్టింగ్ పాయింట్ ఇదే. ఇక ఇక్కడ నుంచే ఇంకా నది మొత్తం స్టార్ట్ అవుద్ది. లోపల వీడియో తీయకూడదంట, బయట నుంచే దర్శించుకోండి. లోపలైతే శివలింగం అయితే ఉంది. ఇక్కడ ఏమొచ్చి శివుడికి ఈ అంకితం ఇచ్చారు ఈ గుడిని అయితే, కృష్ణాబాయి గుడిని. కృష్ణా నది ఇక్కడ స్టార్ట్ అయ్యి అలాగా కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర, అక్కడ మనకి విజయవాడ నుంచి అంశాల దేవి సముద్రంలో అయితే కలుస్తుంది కృష్ణా నది. అక్కడ ఎండింగ్ పాయింట్ అది. గస్ ఇక్కడ కృష్ణాదేవి టెంపుల్ మొత్తం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేయడ షూ అయితే వేసుకున్నాను కదా. ఇక్కడేమొచ్చి పిల్లలు పిక్నిక్ అయితే వచ్చున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఆ టీచర్ ఉన్నాడు కదా, ఆ టీచర్ ఏమొచ్చి ప్రతి ఒక్కరి దగ్గర కొంచెం కొంచెం ఫుడ్ అయితే తీసుకుంటున్నాడు. వీళ్ళందరికైతే లేడీస్కి అటు పక్కన ఒక రౌండ్ కూర్చోడి పెట్టారు, బాయ్స్కి ఇటు పక్క రౌండ్ కూర్చోడి పెట్టారు. తర్వాత వాళ్ళకు మేడం ఉన్నది, ఆ మేడంకి ఏమొచ్చి లేడీస్ దగ్గర ఫుడ్, బాయ్స్ దగ్గర ఏమొచ్చి ఆ టీచర్ దగ్గర ఫుడ్ అయితే తీసుకుంటున్నాడు మొత్తము. మీరే చూడండి. ఆడ నేను రికార్డ్ చేసి అయితే పక్కన పెట్టేశాను. హెల్మెట్ మన ఇన్స్టా 360 అయితే రికార్డ్ ఆన్ చేసి పక్కన పెట్టాను. వామో, అందరి దగ్గర కొంచెం 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 తీసుకోగానే ఆయనకి ఎంత వచ్చింది చూడండి. మొత్తం ఆ ప్లేట్ మొత్తం నిండిపోయింది. చపాతీలు కర్రీ, చపాతీలు కర్రీ. ఇదంతా స్ట్రాబెర్రీ ప్లాంటేషన్ ఇది మొత్తం. స్ట్రాబెర్రీస్ ఓ సూపర్ ఉన్నాయి. ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ ఇవి. స్ట్రాబెర్రీ ప్లాంటేషన్ చూడండి ఇది. ఇక్కడ కూడా పెట్టున్నారా? ఇది పీవీసీ పైప్లోనే హోల్స్ పెట్టున్నారు. అండ్ स्ट्रॉबेरी प्लांटेशन इदंता चूडंडी कितना दिन से है इधर ये टेंपल है ना। टेंपल का कितना दिन हुआ है, वो कितना साल का है, पुराना है? बहुत पुराना। मालूम नहीं कितना साल का, क्या मालूम? वो 200-300 होगा शिवा का। वो उसका कहाँ रहता आप? किधर रहता? मेड़ा। मेड़ा मेड़ा में कैसा आने जाने में, कैसा आने जाने में कैसा? हाफ टिकट। हाँ हाफ टिकट है बस में।
और क्या पास है? हाँ जा रहा साहब दक्षिण जो నా దగ్గర ఉన్న దాంట్లో ఇదా ఓం నమ శివాయ पूरा शिवा का है ఇట్ ఈస్ ఇనఫ్ టెంపుల్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నా ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోవాలి మన రూమ్ చెక్అవుట్ టైం అయిపోయింది కదా టెంపుల్ బయట మొత్తం అంతా షాపింగే ఇది ఇక్కడే కాదు ఎక్కడైనా సేమ్ ఏ టెంపుల్కైనా వెళ్ళు అక్కడ నీకు షాపింగ్ పక్కా ఉంటుంది టికెట్స్ మాత్రం మస్తు వసూలు చేస్తున్నారు వీళ్ళు పార్కింగ్ అని చాలా పైసలు వసూలు చేస్తున్నారు ఇక్కడ ఇది అసలు ఎప్పుడు బస్సు ఇది MH14 అంట మొత్తం పొగ చేసేస్తున్నాడు వీడు మొత్తం ఇది ఈ రోప్ ఏమొచ్చి ఒక జుగాడు బనాయించాను మందంతా జుగాడే టెంట్ ఇక్కడ పెట్టి కట్టాలి ఇప్పుడు అక్కడ ఉందా ఇక్కడ నుంచి ప్రతాప్గఢ్కి అయితే పోవాలి हो जाएगा हाँ हो जाएगा वो लोग को शाम को निकल जाता मेरा दोस्त लोग है मैं उधर प्रतापगढ़ को जाता हूँ हाँ उधर जाके फिर आ जाता इधर ही हाँ वापस इधर नहीं आता हाँ उधर से चलो जाता हूँ पूरा सेट है अभी हो गया हाँ मैप पे जाता हूँ यही सेम रूट है इधर से हाँ जो आपका पेट्रोल ये है ना पंप जिधर आप नीचे से है ना हाँ वही पे जाओ उधर ही है ओके ठीक है फिर निकलता हूँ थैंक यू ओके